హాయ్ గాయ్స్, సినిమా మూవీస్ కి స్వాగతం. ఇప్పుడు రామ్ చరణ్ ఒక కొత్త మూవీతో మన ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. గేమ్ చేంజర్ మూవీతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. గేమ్ చేంజర్ మూవీ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో RC16 మూవీ ఉండబోతుంది. ఈ RC16 మూవీ తర్వాత భారీ బడా ప్రాజెక్ట్ మూవీ మన ముందుకు తీసుకురావడానికి రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ మూవీ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రయోగాల డైరెక్టర్ అయిన తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్ లో ఒక సినిమా ఉండబోతుంది. ఈ వెట్రిమారన్ ఒక కథా బలమున్న స్టోరీని రామ్ చరణ్ కి వినిపించడం వల్ల ఈ మూవీని రామ్ చరణ్ ఒప్పుకోవడం జరిగింది. ఇది కథా బలమున్న స్టోరీ. కథా బలమున్న స్టోరీలో రామ్ చరణ్ ఎంత బాగా నటిస్తాడో మీ అందరికీ తెలిసిందే. రంగస్థలం మూవీలో ఇంపాక్ట్ నటుడిగా బెస్ట్ అవార్డు నటుడిగా కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ రంగస్థలం మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్ కి ఫీదా అవ్వచ్చు. అలాంటి కథాబలం ఉన్న సినిమాలో రామ్ చరణ్ బెస్ట్ గా యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు వెట్రిమారన్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కూడా కథాబలం ఉన్న సినిమా. ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికీ సినిమా మొదలవడానికి సిద్ధంగా ఉంది. స్టోరీ లైన్ కూడా రామ్ చరణ్ కి వినిపించడం జరిగింది. సూపర్ గా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ కూడా ఇవ్వబోతున్నాడు. పాన్ ఇండియన్ లెవెల్లో రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకోవడం ఖాయం. పాన్ ఇండియన్ లెవెల్లో త్రిబుల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పుడు రాబోయే సినిమా గేమ్ చేంజర్ కూడా అలాంటి సక్సెస్ఫుల్ అందుకోవడం పక్కా. ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియన్ లెవెల్లో మంచి బెస్ట్ యాక్టింగ్ కథాబలం ఉన్న సినిమాల్లో మాత్రమే నటించడం జరుగుతుంది. ఒక్కొక్క సినిమాతో తన ప్రస్థానం అనేది మొదలు పెడుతూ తన యాక్టింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ పాన్ ఇండియన్ యాక్టర్ లెవెల్ స్థాయికి ఎదగడం జరిగింది మన రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అందరికి ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ నా ఛానల్ ని ఒక లైక్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మరొకసారి థ్యాంక్ యూ. మరో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, బాయ్.